ఈరోజు నా ఒక క్వశ్చన్కి మీరందరూ ఆన్సర్ చెప్పాలి. నాకు ఒక్క రీజన్ ఇవ్వండి, వాట్ ఈస్ పుషింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ అచీవింగ్ వాట్ యూ వాంట్ టు. ఇంకా అసలు నిజం చెప్పాలంటే మీరందరూ ఎక్కడో స్టక్ అయిపోయి ఉన్నామేమో అని అనుకుంటున్నారు. కానీ మీరు స్టక్ అయ్యలేరు. మీరు జస్ట్ మిమ్మల్ని మీరు డౌట్ చేసుకుంటున్నారు. యు ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ గురించి వెయిట్ చేస్తూ లైఫ్ గడిచిపోతుంది. అసలు నిజం ఏంటి అంటే ఏదో ఒక పెద్ద డ్రమాటిక్ రీజన్ ఇస్ నాట్ హోల్డింగ్ యూ బ్యాక్. మీకు మీరు సైలెంట్గా అంత వెయిటేజ్ మీకు మీరు మోస్తున్నారు. ఆ వెయిట్ వల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. వెయిటేజ్ అంటే ఏదో పెద్ద బండరాయి మీ నెత్తి మీద పెట్టింది కాదండి. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయట్లేదు. మీకు మీరు సైలెంట్గా ఆ క్వశ్చన్స్ని మీ మైండ్లో రివైండ్ చేసుకుంటున్నారు. అంత అవసరం లేదండి. మీకు ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో లేదా మీకు ఎవరైతే మోటివేషన్ ఇస్తారో, అడ్వైస్ ఇస్తారో వాళ్ళతో మాట్లాడి చూడండి. వాళ్ళు డెఫినెట్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారు, మీ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఇస్తారు. అప్పుడు మీ వెయిటేజ్ కొంచెం తగ్గుతుంది. ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి, అసలు మీరు నిజంగా మోస్తున్న ఆ వెయిట్ అంత ఇంపార్టెంటా, ఆర్ నిజంగా అంత వెయిట్ క్యారీ చేస్తున్నప్పుడు మీకేమొస్తుంది? సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, స్టాప్ క్యారీయింగ్ ద అన్నెసెసరీ వెయిట్ ఇన్ యువర్ హెడ్. నాది ఒకటే సజెషన్ అండి, మీకు మీరు ఎప్పుడు రష్ చేసుకోవద్దు. మీకు మీరు సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. అసలు మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారు, ఎందుకు స్టక్ అవుతున్నారు అని ఒకసారి ఆలోచించండి. అండ్ ఈ అవేర్నెస్ వల్ల మీరు చేంజ్ అనేది తప్పకుండా చూస్తారు. మీకు ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కావాలి అంటే డూ ఫాలో మీ. థ్యాంక్ యూ.